వెల్కమ్ టు ఇన్కమ్ ఫాగ్ తెలుగు బెస్ట్ క్రిప్టో కరెన్సీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక మైనింగ్ యాప్ ఎయిర్డ్రాప్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం సైన్అప్ ప్రాసెస్ తెలుసుకుందాం, తర్వాత మైనింగ్ ప్రాసెస్ ఏంటి అని. ఇవన్నీ చెప్పే ముందర నేను ఒక రిమైండ్ చేయాలనుకుంటున్నాను. నేను నా వీడియోస్ అన్నీ మొబైల్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నా వాయిస్ కొంచెం క్లారిటీ ఉండదు. మీరు కొంచెం వాల్యూమ్ చూసుకొని ఇంక్రీజ్ చేసుకోండి, మీ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోండి మీ మొబైల్లో. సో తొందరలోనే అది ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్లో కానీ న్యూ వీడియోస్ వస్తాయి, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. మీరు మొబైల్ అయినా ఫ్రీగా చూసుకోండి. ఇది నేనేంటంటే నేను ఏ విధంగా గెయిన్ చేస్తున్నానో ఎటువంటి స్కామ్ లేకుండా మీకు అటువంటి సైట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకొక రిమైండర్ కూడా ఏంటంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది, మైనింగ్ సైట్స్ ఉంటాయి కొన్ని, బిట్కాయిన్ మైనింగ్ కానీ, ఎథేరియం మైనింగ్ కానీ, డాజికాయిన్ మైనింగ్ కానీ అట్లా ఉంటాయి. వాటిల్లో దేంట్లో జాయిన్ కావద్దు. చాలా మన యూట్యూబ్లో పోతే మైనింగ్ సైట్స్ సైన్అప్ బోనస్ ఎంత ఇచ్చారు, అంత ఇచ్చారు, ఎంత మైనింగ్ పవర్ ఇచ్చినారు, అంత మైనింగ్ పవర్ ఇచ్చినారు అని చెప్తారు. అవి అట్లా చూపిస్తాయి. మనం జాయిన్ అయిన 1 మంత్, టూ వీక్స్, 3 వీక్స్ లోపల స్కామ్ అయిపోతాయి. ఒకవేళ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ డబ్బులు అసలుకి మీకు లాస్ అయినట్టే. సో అటువంటి మైనింగ్ సైట్లో ఎక్కడ జాయిన్ అవ్వద్దు, అది వేస్ట్ ఆఫ్ టైము. బెస్ట్గా మనం ఈజీగా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ప్రాపర్గా లెజిట్గా, అంటే ఎటువంటి స్కాములు జరగకుండా మనం మంచిగా సంపాదించాలంటే నేను 3 సోర్సెస్ చెప్తాను. ఆ మూడిట్లోనే మీరు జాయిన్ అవ్వండి. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఇన్కమ్ ద్వారా నాకేం సంపాదించాలని లేదు. నాలాగా మీలో ఎవరైనా 1 or 2 పర్సన్స్ నాలా గెయిన్ చేసుకుంటే చాలు అని అనుకుంటున్నాను. నేను ప్రతి దాంట్లో నాకు సంబంధించిన విత్డ్రా ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాను. నేను కొన్నిటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తున్నాను. అవి ప్రాపర్గా వచ్చిన తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు సజెస్ట్ చేస్తాను, మీ దగ్గర ఒకవేళ అమౌంట్ ఉంటే. లేదంటే ఇప్పుడు ఫ్రీగా చేసే వాటిల్లోనే మీరు ఎయిర్డ్రాప్స్లో సంపాదించుకోవచ్చు. ఈ 3 టైప్ ఆఫ్ ఎయిర్డ్రాప్స్ ఏంటంటే, ఫస్ట్ది వచ్చి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్గా అయిన ఎక్స్చేంజ్ కానీ, వ్యాలెట్ కానీ వాటిలో ఎయిర్డ్రాప్స్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బినాన్స్ ఎక్స్చేంజ్ నడుస్తుంది. బినాన్స్ ఎక్స్చేంజ్ ఫ్రీ టోకెన్స్ ఎయిర్డ్రాప్ నడుస్తుంది. దీంట్లో ఏంటంటే ఇటువంటి ఎయిర్డ్రాప్స్లో, ఎక్స్చేంజ్ వ్యాలెట్ ఎయిర్డ్రాప్స్లో కొన్నిట్లో లక్ బేస్డ్ ఉంటాయి, కొన్ని డైరెక్ట్గా వ్యాలెట్ క్రియేట్ చేసిన దానికి ఎక్స్చేంజ్లో క్రియేట్ చేసిన కొన్ని టోకెన్స్ ఫ్రీగా వస్తాయి. సో బినాన్స్లో ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే లక్ బేస్డ్. సో హుబీ వ్యాలెట్ కూడా లక్ బేస్డ్. అటువంటివి ఒక టైప్ ఆఫ్ ఎయిర్ డ్రాప్స్ అనమాట. కొన్నిట్లో మనకి లక్ కాకుండా డైరెక్ట్ వ్యాలెట్లో జాయిన్ అయిన దానికి మనకి అమౌంట్స్ వస్తాయి. సో మీరు తర్వాత ఏంటంటే సెకండ్ టైప్ ఆఫ్ ఎయిర్ డ్రాప్స్ ఏంటంటే టెలిగ్రామ్ బోర్డ్స్, పీడిఎఫ్ ఫైల్స్. టెలిగ్రామ్ బోర్డ్స్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్లో మీరు టెలిగ్రామ్ బోర్డ్లో జాయిన్ అవుతారు. దాంట్లో కొన్ని సోషల్ మీడియా టాస్క్ ఉంటాయి, ఫాలో ట్విట్టర్, ఫాలో ఫేస్బుక్, ఫాలో ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ చేసి మీ బిఎస్సి వ్యాలెట్ కానీ, ERC20 వ్యాలెట్ కానీ సబ్మిషన్ చేయమంటాయి. వాటిల్లో మీరు ఒక 10 జాయిన్ అయితే మీకు ఒక 4-5 వస్తాయి, మిగతా అయినా స్కామ్ అయిపోతాయి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయబాకండి, జస్ట్ అన్నిట్లో చేస్తే వాటిలో మీకు 4 వచ్చినా 4 దానికి ఒక వాల్యూ వచ్చినా మీరు ఈజీగా గెయిన్ అవ్వచ్చు. మూడో టైప్ ఆఫ్ ఎయిర్ డ్రాప్స్ ఏంటంటే మైనింగ్ యాప్స్, మైనింగ్ సైట్స్. ఈ మైనింగ్ సైట్స్ అంటే నేను ఫస్ట్ చెప్పిన బిట్కాయిన్, ఎథేరియం, డాజికాయిన్ మైనింగ్ సైట్స్ కాదు. ఇవి పర్టికులర్గా ఈ మైనింగ్ యాప్స్ ఏంటంటే పర్టికులర్గా ఒక టోకెన్ని ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో మీరు మైనింగ్ చేసుకోవడానికి మీకు ఫ్రీ టోకెన్స్ ఇస్తాయి. మీరు సైన్అప్ తోటి ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్ తోటి మీరు సైన్అప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు సైన్అప్ బోనస్ కింద హ్యాష్ పవర్ ఫ్రీగా వస్తుంది. ఆ హ్యాష్ పవర్ తోటి మీరు టోకెన్స్ కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు కలెక్ట్ చేసి పెట్టుకుంటారో ఆటోమేటిక్గా మీకేంటంటే ఎప్పుడైతే మీకు అమౌంట్ జనరేట్ అయ్యి ఉంటుంది, మీకు టోకెన్స్ మైనింగ్ అయ్యి ఉంటుంది, ఆ టోకెన్ ఏదైనా ఒక ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిపోతుంది. అప్పుడు వాడు విత్డ్రా ఆప్షన్ ఇస్తాడు. విత్డ్రా ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా విత్డ్రా చేసుకోవాలి. దాంట్లోకి పోయి ట్రేడింగ్ చేసుకొని మీకు ఈజీ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటా మైనర్స్ యాప్ అని చెప్పి ఒకటి ఇచ్చున్నారు.
ఈ మెటామైనస్ యాప్ ఆల్రెడీ లిస్ట్ అయ్యి ఉంది. ఎండెక్స్ ఎక్స్చేంజ్, జేబీ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి ఉంది. కానీ వాడు ఇప్పుడు ఏం చేశాడంటే చాలామంది ఫటాఫటా జాయిన్ అయిపోయినారు. సో ఎక్కువ జాయిన్ అవ్వడం వల్ల వాడు విత్డ్రా ఆప్షనే తీసేసాడు. కొత్తగా రిజిస్ట్రేషన్ కూడా ఆఫ్ చేసాడు. అది ఏంటంటే అది ఆల్రెడీ లిస్ట్ అయింది కాబట్టి అందరూ జాయిన్ అయిపోతారు. కొన్ని ఏంటంటే ఇంకా లిస్ట్ కాకుండా మైనింగ్ ఇప్పుడు టోకెన్స్ రన్నింగ్ చేస్తారు. తర్వాత ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో ఈ విత్డ్రా ఆప్షన్ వస్తుందో దాన్ని విత్డ్రా చేసుకుని అలా అమౌంట్ చేసుకున్నారు. ఈ 3 ఈ డ్రాప్లోనే మీరు పార్టిసిపేషన్ చేసుకోండి. మైనింగ్ సైట్లు బిట్కాయిన్, ఎథేరియం, డాజీకాయిన్ మైనింగ్లో ఎటువంటి మైనింగ్ సైట్లలో మీరు చేసుకోవద్దు. మీకు ఎక్కువగా ఎయిర్ డ్రాప్స్, లాటోకాయిన్ ఎక్స్చేంజ్ ఎయిర్ డ్రాప్స్లో మీకు చాలా అమౌంట్లు వస్తాయి. చిన్న చిన్న అమౌంటే వస్తాయి. కొన్నిసార్లు ఆ వాల్యూ మీ టోకెన్ ఏ టోకెన్ అమ్ముకోవద్దు, మీరు హోల్డ్ చేసి పెట్టుకోండి. దానికి వాల్యూ వచ్చినప్పుడు అమ్ముకోండి. కొన్ని టోకెన్స్ ఏంటంటే ఫస్ట్ ఎక్కువ రేట్ ఉంటుంది, తర్వాత అసలుకి జీరో పడిపోతుంది. సో అటువంటివి అయితే అమ్మేసుకోండి. మిగతావి మాత్రం హోల్డ్ చేసి పెట్టుకొని మంచి రేట్ వచ్చినప్పుడు. ఇది 3 ఎయిర్ డ్రాప్స్ టైప్స్ చెప్పాను కదా. ఇప్పుడు మనం అసలుకి డీక్యాట్ మైనింగ్ యాప్ గురించి చూద్దాము. ఫస్ట్ సైన్అప్ ప్రాసెస్, తర్వాత మైనింగ్ ప్రాసెస్ ఏందో చూద్దాము. సో ఇక్కడ చూశారు కదా మీరు, సైన్అప్ టు అడాప్ట్ మనీ క్యాట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 2 ఆప్షన్స్ వస్తాయి, ఒకటి మొబైల్ ద్వారా, ఒకటి ఈమెయిల్ ద్వారా. నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా మొబైల్ ద్వారా చేయొద్దు, ఈమెయిల్ ద్వారానే చేసుకోండి. ఒకవేళ మీరు మొబైల్ ద్వారా చేసుకోవాలంటే సెలెక్ట్ కంట్రీ చేసుకోండి. తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇచ్చుకోండి, ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ని ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇన్విటేషన్ కోడ్ ఉంటుంది, అది ఎంటర్ చేసుకోండి. ఈమెయిల్తో అయితే మీ ఈమెయిల్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇవ్వండి, వెరిఫై కోడ్ చేయండి. ఒక వెరిఫికేషన్ కోడ్ మీ ఈమెయిల్కి వస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్విటేషన్ కోడ్ ఎంటర్ చేయండి. ఇన్విటేషన్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల మీకు యూఎస్డిటీ రివార్డ్స్ వస్తాయి. మీరు సైన్అప్ చేయడం వల్ల 10 మిలియన్స్ డీక్యాట్ టోకెన్స్ ఫ్రీగా వస్తాయి. 10,000 హ్యాష్ పవర్ ఫ్రీగా వస్తుంది. అదేంటో నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. మీరు సైన్అప్ అయిపోండి. సైన్అప్ అయిపోయిన తర్వాత లాగిన్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ హోమ్ పేజీలోని కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత కొంచెం ఈ హోమ్ పేజీలో లాస్ట్ ఆప్షన్ ఒకటి చూడండి, ఎన్ని ఎక్స్చేంజ్లో లిస్ట్ కాబోతుంది అని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, అడాప్ట్ మనీ క్యాట్ అని ఉంది. ఇప్పుడు నేను మైనింగ్ ప్రాసెస్ చెప్తున్నాను. సో మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అడాప్ట్ మనీ క్యాట్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూశారు కదా, మీకు సైన్అప్ బోనస్ కింద 10 మిలియన్స్ డీక్యాట్ ఫ్రీ వచ్చింది. ఇక్కడ వచ్చేసి 10,000 హ్యాష్ పవర్ ఫ్రీ వచ్చింది. మీరు ఇక్కడ చూసుకున్నారంటే డీక్యాట్ ఒకటి ఉంది, కింద ఆప్షన్ చూడండి, డీక్యాట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫీడింగ్ అమౌంట్ 1 ఉంది. ఇక్కడ ఫీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు 10,000 హ్యాష్ పవర్ ఫ్రీ వచ్చింది కదా, మీకు ఒకటి యాడ్ చేసుకుంటే ఇక్కడేమో 10 lakhs టోకెన్స్ ఏమో డిడక్ట్ అవుతాయి. ఇక్కడ 1,000 యాడ్ అయిపోతుంది, 1,000 హ్యాష్ పవర్ యాడ్ అయిపోతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు హ్యాష్ పవర్ మీరు ఎక్కువ ఫీడ్ ఇక్కడ ఇచ్చారంటే హ్యాష్ పవర్ పెరుగుతూ ఉంటుంది. కాకపోతే కాయిన్స్ తగ్గుతాయి కాబట్టి కొంచెం చూసుకొని 1 or 2 ఫీడ్స్ మాత్రమే ఇవ్వండి, ఎక్కువ ఫీడ్స్ ఇవ్వద్దు, ఎందుకంటే మీ అవైలబుల్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. సో తర్వాత ఇక్కడికి రండి. ఇది ఫీడ్ చేసిన తర్వాత డీక్యాట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు కదా, నాది యాక్చువల్గా 10 మిలియన్స్ వచ్చింది సైన్అప్ బోనస్. తర్వాత నేను ఒక 10 lakhs ఫీడ్లో పెట్టాను, 1 ఫీడ్ కింద పెట్టాను. ఇప్పుడు 9 lakhs ఉంది, 90 lakhs ఉంది. ఇది హ్యాష్ పవర్ నుంచి యాడ్ అయింది అనమాట. మీరు ఇక్కడ చూసారంటే యాడ్ అవుతూ వస్తాను, మిగతా అన్నీ యాడ్ అవుతూ వస్తాను. సో ఇది ప్రాసెస్ మైనింగ్. మీరు విత్డ్రా ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మై అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ అసెట్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ డీక్యాట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ విత్డ్రా కొడితే మీకు విత్డ్రా అడ్రస్, విత్డ్రా అమౌంట్, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఉంటుంది. సో కన్ఫర్మ్ విత్డ్రా కొట్టేయండి. ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉంది కదా, దాంట్లో సెట్ చేసుకోండి. ఎప్పుడు మీరు విత్డ్రా చేస్తారు, ప్రజెంట్ అయితే మైనింగ్ చేయండి, దీంట్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. యూఎస్డిటీలో పర్చేస్ కూడా ఉంది దీంట్లో, అటువంటి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఇటువంటి మైనింగ్లు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు స్కామ్ అయిపోతాయో అది కూడా షూరిటీగా మనం చెప్పలేము. కాబట్టి ఫ్రీగా మైనింగ్ చేసుకోండి, ఆ ఫీడ్ చేసుకోండి.
ఎప్పుడైతే హోమ్ పేజీలో మీరు లిస్టెడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ ఉంది, అదొకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా ఎక్స్చేంజ్లో లిస్ట్ అయితే అది నేను ఇన్ఫామ్ చేస్తాను. ఒకవేళ మీరు చూసుకునే పని అయితే డైరెక్ట్గా చూసుకొని ఈ విత్డ్రా ఆప్షన్ని అనేబుల్ చేసుకోండి, విత్డ్రా చేసేసుకోండి. సో ఇది ప్రజెంట్ Dcat అనేది ERC20 అని చెప్తున్నాడు. ERC20 అయితే ఫీజు పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రజెంట్ అయితే మీరు చేసుకోండి. వీడు ERC20 నుంచి కొన్నిసార్లు మైగ్రేషన్ అవుతుంది, అప్పుడు మనకి ఫ్రీగా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్. ఈ ఎయిర్ డ్రాప్ ఫ్రీగా జాయిన్ అవ్వండి, ఫ్రీగా ఎర్న్ చేసుకోండి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. నేను చెప్పిన 3 టైప్ ఆఫ్ ఎయిర్ డ్రాప్స్లో మీరు మస్ట్గా జాయిన్ అవ్వండి. అదర్ మైనింగ్ సైడ్ బిట్కాయిన్, ఎథేరియం మైనింగ్, డాజికాయిన్ మైనింగ్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, జాయిన్ అవ్వద్దు. జాయిన్ అయినా మీకు ఎటువంటి టోకెన్స్ రావు, దాంట్లో టైం వేస్ట్ ప్రాసెస్. సో ఏ డ్రాప్ మీకు నచ్చింది అనుకుంటున్నా, నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా వీడియోస్, నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఏ డ్రాప్ని మిస్ చేసుకోవద్దు. ఒక్కొక్క ఎక్స్చేంజ్ డ్రాపు, వ్యాలెట్ డ్రాపు, మైనింగ్ యాప్స్ విడివిడిగా నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఏ వీడియోని మిస్ చేయొద్దు. ఒకవేళ మీరు న్యూగా వచ్చి దీన్ని సబ్స్క్రైబ్ చేసినప్పుడు వీడియోస్ మీద క్లిక్ చేయండి, ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. దాంట్లో అన్నింటిలో జాయిన్ అవ్వండి. నా టెలిగ్రామ్ అకౌంట్లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యేసి అక్కడ వేరే ఎయిర్ డ్రాప్స్లో కూడా జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.